వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి కుకింగ్ వీడియో అన్నమాట. హోల్డ్ మన ఛానల్లో చాలా రేర్ కేసెస్లోనే కుకింగ్ వీడియోస్ ఉంటాయి. బట్ కమింగ్ వీడియోస్లో మాత్రం కుకింగ్ సంబంధించినవి కూడా కొంచెం కొంచెం అలా టచ్ చేయాలనుకుంటున్నాను. బికాస్ నాకు కుకింగ్ అంటే ఇష్టం, కానీ వీడియో షూట్ చేస్తూ కుకింగ్ చేయడం అనేది మాత్రం కొంచెం కష్టము. అందుకనే నేను కుకింగ్ వీడియోస్ చేయను. వీడియో ఎవరైతే కుకింగ్ ఛానల్స్ని చేస్తున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అబ్బా, నిజంగా ఎంత కష్టమో. ఎందుకంటే కుకింగ్ చేస్తూ వీడియో చేయటం అంటే అమ్మో, ఇట్స్ రియల్లీ టెరిఫిక్. నేను పర్సనల్గా వ్లాగ్స్ చేస్తాను కానీ కుకింగ్ సంబంధించి చేయను. బట్ నాకు నచ్చిన డిషెస్ అన్నీ అయితే నేర్చుకొని నాతో పాటు మీరు కూడా చూడాల్సిందే. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తాను అనమాట కుకింగ్ సంబంధించి. ఇప్పుడైతే మనం అన్నం పెట్టేసుకున్నాము పొయ్యి మీద. సో ఇప్పుడు మనం ఇంట్రో కూడా చెప్పేసుకుందాం అని చెప్పేసి ఇంట్రో కూడా చెప్పేస్తున్నాను. అండ్ ఇంతకీ ఈరోజు మ్యాంగో పులిహోర విచ్ ఇస్ మై ఫేవరెట్. అందుకే మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి బ్లాగ్స్ చాలా ఉన్నాయి. ఎవరైనా వాటిని మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి ఛానల్ని కూడా. సో ఇప్పుడైతే ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో మ్యాంగో పులిహోరకి ఏమేమి కావాలి దాని ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ పెట్టేసుకోండి. ఎందుకంటే నాకులాగా మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకోండి. అప్పుడే మనకి ఈజీ అవుతుంది. ఇలా మ్యాంగోని అయితే తురిమేసుకోవాలి. యాక్చువల్గా ఇవన్నీ నేనే చేయలేదు, ఇంట్లో అందరూ కలిసి చేస్తేనే వచ్చిందిలేండి. బట్ కాకపోతే ఏంటంటే నాకు తినాలనిపించింది అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇప్పుడు పండిన మామిడికాయలు దొరుకుతాయి కానీ పచ్చి మామిడికాయ దొరకదు. కానీ నా కోసమే ఒకటో రెండో దొరికినాయి, నా కోసమే దొరికినట్టున్నాయి. ఫైనల్గా అయితే అన్నం ఇలా పెట్టేసుకొని, అన్నం ఏంటంటే మనకు కొంచెం ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకు అన్నం ఏంటంటే కొంచెం మెత్తగా అలా ఉంటుంది. బట్ పులిహోర అంటే అట్లా ఉండకూడదు. ఈ ఆయిల్ ఐటమ్ వల్ల ఏంటంటే కొంచెం పొడిలాడుతుంది అనమాట. ఓ వావ్, నాకు చెప్పడం కూడా వచ్చేసింది. ఈ యూట్యూబ్ ఛానల్ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. అది కుకింగ్ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, వ్లాగ్స్ కావచ్చు, ఇంకా చాలా నేర్చుకున్నాను. చాలా ఎక్స్ప్లోర్ చేశాను. నేనైతే మాత్రం యూట్యూబ్ ఛానల్ వల్లే చాలా నేర్చుకున్నానని చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం పోపేసుకుంటున్నాము. ఫస్ట్ శనగకాయ పప్పులు వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఏగటానికి. అందుకని చెప్పేసి దాని తర్వాత పచ్చిపప్పు, జీలకర్ర, మినపప్పు. అండ్ ఈసారి ఏంటంటే మనకు కొంచెం మెంతులు అండ్ దాన్నేమంటారు, మిరియాలు కూడా యాడ్ చేసాము. ఎందుకంటే ఇది విస్మయ్ ఫుడ్‌లో అయి కూడా యాడ్ చేశారనమాట. అందుకని చెప్పేసి విస్మయ్ ఫుడ్ మై ఫేవరెట్ ఛానల్. అందుకని చెప్పి దాంట్లో వేశారని చెప్పేసాను. మామూలుగా దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఆ టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది. బట్ ఆళ్ళు వేశారు కదా అని చెప్పి వేశాను. సో ప్రాసెస్ అయితే సేమ్. తర్వాత అయితే జీడిపప్పు వేసేసుకున్నాము. జీడిపప్పు చూస్తుంటే అనిపిస్తది నాకు. సో జీడిపప్పు కూడా వేసేసుకొని జీడిపప్పు ఏగిచ్చేసుకున్నాక, సో ఈ పోపు అయితే కొంచెం ఏగాక, ఈ ఏగే లోపల మనకి కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. నేను బిగినర్ కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. లేకపోతే డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని కొంచెం సేపు ఏంటంటే అదంతా ఫ్రై లాగా అవ్వాలి. అప్పుడే ఏంటి టేస్ట్ అవుతుంది. దీంట్లో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పులిహోర అంటే పసుపు వేయకుండా అది అవ్వదు. అందుకని చెప్పేసి అవి కూడా వేసేసుకొని తర్వాత ఇంకా తురిమిన మ్యాంగో వేసేసుకొని, ఇది చూస్తుంటేనే నాకు నోరూరిపోతుంది. మీకు కూడా నోరూరిపోతుందా? అయితే ఇంక తర్వాత ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందాక అన్నంని కొంచెం చల్లార్చుకున్నాక ఇట్లా దీంట్లో యాడ్ చేసేసుకొని ఇలా సింపుల్‌గా కలిపేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీకెలా నచ్చింది? మీరు ఇంతే ట్రై చేస్తారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంక తర్వాత వచ్చేసి మా అన్న బర్త్‌డే అయితే సింపుల్‌గా కేక్ కటింగ్. సో, మా వదిన తీసుకొచ్చింది కేక్. సో, అయితే ఇంకా కేక్ కట్ చేసేసుకొని మేమందరం కూడా మంచిగా కేక్ తినేసి అండ్ ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. ఏం ఆర్డర్ చేసుకున్నాం అనేది వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. ఇంకా మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. సో, అలా అయితే మా బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి. ఈసారి మా అన్న వాళ్ళు వీళ్ళే పొడుగున్నారు కదా అని చెప్పి నన్ను ఎక్కిరిస్తూనే ఉంటారు. సో, చూడండి ఎట్లా ఎక్కిరిస్తున్నాడో. ఇదనమాట విషయము. సో, ఇంక బయటైతే ఆ ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాము. సో, మేము వెజిటేరియన్స్ కాబట్టి ఎక్కువ ఫుడ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, స్నాక్ ఐటమే ఆర్డర్ చేసాము. స్నాక్ ఐటమ్ కూడా అవేంటో కూడా ఈ వీడియోలో చూసేయండి. ఇంతకీ మీ ఫేవరెట్ డిష్ ఏంటిదనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ దాంతో పాటు ఏ స్నాక్ ఐటమ్ అనేది మీకు పర్సనల్ ఫేవరెట్ కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. అండ్ మీ వాళ్ళలో ఎవరిదైనా బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా ఇప్పుడు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటే మనకు కూడా బావుంటుంది. సో, కామెంట్ సెక్షన్ ఈస్ ఓపెన్ ఫర్ యూ. కమెంట్ చేయండి. ఏదో ఒకటి కమెంట్ చేయండి. హాయ్ అనో, హలో అనో ఏదో ఒకటి కమెంట్ చేయండి. సో, ఇప్పుడైతే మన స్నాక్ ఐటెమ్ అన్నీ వచ్చేసినాయి. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నారు మీరు?
సో, యాజ్ యూజువల్‌గా పన్నీర్ కామన్, మంచూరియా కామన్ అండ్ దీంతో పాటుగా అదేంటి ఆ బాక్సెస్ అనుకుంటున్నారు గదా! దానిలో కార్న్ సమోసా అయితే పంపించాడు. భలే ఉంది. ప్యాకేజింగ్ అయితే భలే ఇచ్చాడు. సో, ఫైనల్‌గా మనకి ఫ్రీగా వచ్చేదేంటో చెప్పండి? టమాటో సాసెస్ అవి గూడా మంచిగానే ఇచ్చాడు. సో, ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వ్లాగ్స్. బై గైస్.